రాజు రోడ్డుపై నడుస్తున్నాడు. అతని చిరునవ్వు అతని చినిగిన బట్టల మధ్య ఒక ప్రకాశవంతమైన స్థలం. జీవితం అతని చుట్టూ విస్తరించింది. పిల్లల నవ్వులు రోజువారీ పనుల శబ్దాలతో కలుస్తున్నాయి. రాజు ఒక ఇంటి ముందు ఆగుతాడు. అతని విధి అతన్ని మరో తలుపు వరకు తీసుకెళ్తుంది. రాజు పాఠశాలకు వెళ్తాడు. అతని అడుగులు తడబడుతున్నాయి. ఎందుకంటే అతను ఒక తల్లి మరియు ఆమె చిన్న కుమారుడిని కలుస్తాడు. వారి ముఖాలు ఆకలితో నిండిపోయాయి. తల్లి రోడ్డు పక్కన కూర్చుంది. ఆమె కళ్ళు నిరాశతో నిండిపోయాయి. ఆమె కుమారుడు ఆమెకు అతుక్కుపోయాడు. అతని చిన్న శరీరం ఆకలితో బలహీనమైంది. కుమారుడి బలహీనమైన శరీరం వణుకుతోంది. అతని మౌన కన్నీళ్లు బాధను చిత్రంగా చూపిస్తున్నాయి. రాజు ఆగిపోతాడు. అతని హృదయం సానుభూతితో నిండిపోయింది. ఎందుకంటే అతను వారి నిరాశ పోరాటానికి సాక్ష్యమివ్వడం. రాజు ఎండలో మెరిసే తన పొరుగువారి ఇంటికి వెళ్తాడు. చాచా రాజును హృదయపూర్వకంగా స్వాగతిస్తారు. అతనికి విద్య, ఆహారం మరియు ఆశ్రయం అందిస్తారు. రాజు ఆనందంగా చదువుకుంటాడు మరియు అతని జీవితం మారిపోతుంది.